పశ్చిమ గోదావరి జిల్లా కైకరం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే సీఎం వెంటనే స్పందించి బాధితులకు వైద్య సాయం అందజేయాలని ఆదేశించారు. ఒక పోలీస్ వాహనాన్ని బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు వెనుక నుంచి ఢీకొట్టారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్కు ప్రమాద వివరాలు తెలియజేశారు అధికారులు. దాంతో పూల నుంచి కాన్వాయ్ బయలుదేరి ఘటనా స్థలానికి చేరుకోగానే బస్సును ఆపారు సీఎం. బాధితులను చూసిన సీఎం వారికి వెంటనే వైద్య సాయం చేయాలని ఆదేశించారు. తనతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న దెందెలూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఏలూరు లోక్సభ అభ్యర్థి కారమూరు సునీల్ను అక్కడే దించి వైద్యానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అంబులెన్స్ ద్వారా ఏలూరు ఆశ్రమ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగానే రోడ్డు ప్రమాద బాధితుడు మరణించాడని ఎల్లో మీడియా ప్రచారం మొదలుపెట్టింది. ఎల్లో బ్యాచ్ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి గారి వస్తున్నారని తెలిసి కైకరం నుంచి గుండు నరేష్ అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారిని చూడాలని ఇప్పుడు కైకరం వెళ్తూ ఉన్నాడు. అక్కడ ఆగి ఉన్నటువంటి లేకపోతే వెళ్తున్నటువంటి అక్కడ పోలీస్ వెహికల్ను వేరే వెహికల్ని గుద్దటం వల్ల యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. అప్పటికి ఇంకా ముఖ్యమంత్రి గారు అక్కడికి రాను కూడా రాలేదు. తర్వాత ఒక పావు గంటకు అక్కడికి రావటం జరిగింది. వెంటనే వైద్యం అందించాలి అని చెప్పి వెంటనే ముఖ్యమంత్రి గారు నన్ను అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి కారమూరు సునీల్ ఇద్దరిని కూడా వెంటనే వెళ్ళి వైద్యం అందించమని చెప్పారు. వెంటనే దిగి మేము మా టీడీటీ బోర్డు సుబ్బరాజు అని అందరము కలిసి తన్ని ఆశ్రమ హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఆ దేవుడి దయ వల్ల ఆ వ్యక్తి ఈరోజు కోలుకుంటూ ఉన్నాడు. ట్రీట్మెంట్ అంతా జరుగుతూ ఉంది. మేమందరం కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి స్వయాన మాతోనూ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్తో కూడా ఫోన్లో మాట్లాడారు, ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఆ ఫ్యామిలీని కూడా ఓదార్చమని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ముఖ్యమంత్రి గారు అసలు కాన్వే రాకముందే జరిగినటువంటి బస్సు యాత్ర ఇంకా కైకరం జరగకముందే ఈ ఇన్సిడెంట్ జరగడం జరిగింది. కాబట్టి అయినా కూడా దేవుడి దయ వల్ల ఈరోజు అతను వైద్యం చేయించుకుంటున్నాడు, స్టేబుల్గానే ఉన్నాడు, ప్రాణాపాయం లేదనేది ఇప్పుడు డాక్టర్లు ఇనీషియల్గా చెప్తూ ఉన్నారు. వెంటనే ఆశ్రమ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. స్టేబుల్గా ఉన్నారు, ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రాణం అయితే స్టేబుల్గా ఉందని చెప్పి డాక్టర్లు చెప్పారు. మిగతా ట్రీట్మెంట్ అంటే ఫర్దర్ జరుగుతుంది. కానీ ఎల్లో మీడియా మాత్రం అప్పుడే ప్రాణం పోయింది అని చెప్పి రాసేయడం అది చాలా నీచం, దౌర్భాగ్యం. వాళ్ళు అలాంటివి కోరుకుంటున్నారు. ఇలా జరగాలి, ఒక ప్రాణం పోవాలని కోరుకుంటున్నారు. అది మాత్రం అసలు చాలా బాధాకరం. వాళ్ళకి అంత ఇది ఉంటే హాస్పిటల్కే వచ్చి ఇక్కడ వచ్చి ఏంటో స్టేటస్ కనుక్కోవాలి. కానీ అది వదిలేసి ప్రాణం పోయిందని చెప్పడం అది చాలా దుర్మార్గం. డైరెక్ట్ సీఎం గారు ఫాలోఅప్ చేస్తున్నారు.